ఎలక్షన్ కోడ్ ఈరోజు రాబోతుంది. తర్వాత నేను నామినేషన్ వేస్తాను. నామినేషన్ వేసినాక నాకు ఒక గుర్తు వస్తుంది. నేను స్వతంత్ర అభ్యర్థిని. గుర్తు వచ్చినాక ఆ గుర్తు ద్వారా నేను ప్రజల్లోకి మళ్ళీ వెళ్తాను. సో స్వతంత్ర అభ్యర్థి ఉండడం వలన చాలా లాభాలు ఉన్నాయి అని నేను గ్రహించాను. ఆల్రెడీ ప్రభుత్వ ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులు ఏమాత్రం అందరినీ కలుపుకొని సేవ చేయలేకపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థి ఉంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనమందరం సమానమే అన్న నినాదంతో ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది అన్న భావనతో నేను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థి ఉంటే నాకు నా పరిధి అనేది ఉండదు. ప్రజలే నా పరిధి, ప్రజలే నా దేవులు, ప్రజలే నా పార్టీ అనుకొని నేను అందరినీ సమానంగా చూస్తూ అందరి సమస్యలను నేను పరిష్కరించగలను, స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానన్న నమ్మకంతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. ప్రధాన పార్టీ వాళ్ళు అందరినీ కలుపుకోలేకపోతున్నారు. దానివల్ల చాలామంది జనాలకు అన్యాయం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను చూస్తుంటే నేను తిరిగిన ప్రాంతాలలో చాలా అన్యాయాలు ఉన్నాయి, చాలా నేరాలు కూడా జరుగుతున్నాయి గ్రామ స్థాయిల్లో. ఇవన్నిటిని అరికట్టాలంటే ఒక స్వతంత్ర అభ్యర్థి ఉంటేనే నిష్పక్షపాతంగా మనం పనిచేసి మనం జనాలకు మేలు చేయడం జరుగుతుందన్న ఆలోచనతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయదలుచుకున్నాను. ఇంకోటి ఇప్పుడు జన చైతన్య